ఆంధ్రప్రభకి స్వాగతం. ఈ రోజు మనం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి రైతు మహోత్సవానికి అయితే వచ్చామండి. తెలంగాణ రైతు మహోత్సవం, రైతు మేళా అన్నమాట. ఇక్కడికి వివిధ రకాల రైతులు వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది 3 రోజులు, అంటే 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో ఈ మేళా అనేది జరుగుతుంది. రైతులు ఎవరైనా కూడా రావచ్చు, ఇక్కడికి వచ్చి కొత్త కొత్త ఉత్పత్తులను కానివ్వండి, విత్తనాలను కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొత్త పద్ధతిలో అంటే కాయగూరలు ఎలా పండించాలి వీటి గురించి కూడా కొన్ని అవగాహన కల్పించే స్టాల్స్ కూడా పెట్టారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటివి కండక్ట్ చేస్తున్నారు, దీని గురించి అన్ని కూడా తెలుసుకుందాం. టెర్రస్ గార్డెనింగ్ సంబంధించిన వాళ్ళందరూ కలిపి ఇక్కడ ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. సో వాళ్ళు ఎలాంటి మొక్కల్ని పండిస్తున్నారు, వాళ్ళకి టెర్రస్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, దీని గురించి అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నానండి. ఓకే, టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు కదా మీరు? అవునండి. అంటే ఏమేమి పండిస్తారు మేడం మీరు? మేము అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పళ్ళ మొక్కలు. నా టెర్రస్లో కొంచెం చిన్నగా ఉంది, నాకు హెల్ప్ ఎవరు లేరు కాబట్టి సింగిల్ హ్యాండ్లింగ్ కోసమని కొన్ని చేస్తున్నాను. కానీ మాకు వారంలో 4-5 రోజులకు సరిపడా కూరగాయలు అయితే మాకు వస్తాయి. వీలైనంత తక్కువ తెచ్చుకుంటాం బయట నుంచి, ఇంట్లోనే ఎక్కువ పండించుకోవడానికి ట్రై చేస్తామండి. అంటే యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత ఇంకా బయట కూడా అన్ని పెస్టిసైడ్స్ అవన్నీ ఎక్కువ వేయటం మూలాన మనకి ఇక సర్లే హెల్తీ ఫుడ్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ కొంచెం 50స్లోకి వస్తున్నాం కదా, దాంతో కొంచెం హెల్తీ ఫుడ్ తింటే ఇంకా బాగుంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. చిన్నగా స్టార్ట్ చేసేసి ఇంకా దాంట్లో మనకి సక్సెస్ అవుతూ ఉంటే ఇంకా పెంచుతూ పోతున్నామండి. ఇప్పటికైతే చాలా వస్తున్నాయి. ఇంకా 5 years నుండి చేస్తున్నాను. అదే అందుకే వీలైనంత వరకు నేను ఇంట్లోవి చూస్తాను. నాకు సరిపడా లేనప్పుడే నేను బయటికి వెళ్ళి తెచ్చుకుంటాను. అన్ని ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పాలకూర, తోటకూర, ఆకుకూరలు, ఇలా బచ్చల కూర ఇలాంటివన్నీ కాకుండా మళ్ళీ వంగ, టమాటో, మిర్చి, బెండ, కాకర, తీగ జాతులు కూడా మళ్ళీ ఇవి కూడా అన్నీ చేస్తున్నామండి. ఇదేంటి మేడం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా మీరు? మా గ్రూప్ వాళ్ళందరికీ మేము ఇంకా ప్రోత్సహించడానికి, టెర్రస్ గార్డెన్ ప్రోత్సహించడానికి ఇంకా కొన్ని ఫ్రీగా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, ఫ్రూట్స్, యాప్లింగ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది గ్రూప్లో జాయిన్ అవుతారు. మా స్లోగన్ ఏంటంటే గ్రో వాట్ యూ ఈట్ వాట్ యూ గ్రో. అందుకని మాకు అలా మనమే పెంచుకోవాలి, మనమే తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనేది. ఇవి గ్రాఫ్టెడ్ బజ్జీ మిర్చి అండి. ఇప్పుడు బజ్జీ మిర్చి ఇప్పుడు దీనికి ఎలా అంటే గ్రాఫ్ట్ చేసిన దానికి కొంచెము హెల్త్ ఎక్కువ వస్తుంది అనమాట, స్ట్రాంగ్ ఉంటాయి, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి లాంగర్ టర్మ్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు అనురాధ అండి. నేను బోయినపల్లి నుంచి వస్తాను. నేను సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్లో 4 years నుంచి ఉన్నాము. వాలంటీర్ చేస్తాము. మాది ఒక మిద్దె తోట ఉంది మొత్తం, అండ్ మునగ, మామిడి పండు ఇవన్నీ కూడా పెంచుతాం మేము. అండ్ లైక్ వాలంటీర్ సర్వీస్ చేస్తుంటాం ఇక్కడ. అంటే ఇప్పుడు బయట చాలా కలుషితమైన ఆహారం అనేది దొరుకుతుంది, మీరు వీలైనంత మటుకు మేమే పండించుకుంటున్నాము, కుదరకపోతే బయట కొనుక్కుంటున్నాం ఇంకా అంతే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను ఒక 4 years నుంచి చేస్తున్నాను. మేము దొండ, కాకర, మునగ, మామిడికాయ, మామిడి చెట్టు, మామిడి, టమాటా, సపోటా అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు. ఇప్పుడు అవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు ఇస్తున్నారు మాకు, అవన్నీ పెంచుతాం. ఇది టమాటో, సో అన్నీ పెంచుతాం. థ్యాంక్ యూ. హలో మేడం. హలో అండి. మీ పేరు? నా పేరు శ్రీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చందానగర్ నుంచి. మీరే పండిస్తారు? నేను స్టార్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఎగ్జాటిక్. నేను ఫస్ట్ ఇది ఎందుకు స్టార్ట్ చేస్తాను తెలుసా? కోవిడ్ అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మా బాబు, అమ్మ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్నాడు. ఒక్కటే మొక్కతో స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు తర్వాత సిటీజీలో జాయిన్ అయ్యాము. ఇప్పుడు మొత్తం టెర్రస్ అంతా ఆక్యుపై చేసాం. 250 దాకా ఉన్నాయి. సో టెర్రస్ గార్డెనింగ్ గురించి మీ మాటల్లో చెప్పండి. ఈజీ అండి, అది ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, సింపుల్. ప్లస్ ఎక్సర్సైజ్, హెల్తీ, అందరూ ఫ్యామిలీగా వర్క్ చేస్తాము. సో టీమ్ వర్క్, సో అందరం హ్యాపీ. మా ఇంట్లో ఆర్గానిక్గా పండించుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరు? నా పేరు పద్మజావాణి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ బాలాపూర్, మల్లాపూర్ దగ్గర ఉంటాము. టెర్రస్ గార్డెనింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము టెర్రస్ గార్డెన్ 3 years నుంచి చేస్తాం. అన్ని రకాలు పండిస్తాం. మొన్న ఇది హార్టికల్చర్ గోల్డెన్ అవార్డు వచ్చింది.
రైతు నేస్తం అవార్డు వచ్చింది. అన్ని రకాలు పండిస్తాం. అంటే మనకు కావాల్సినవి మనం ఏం తింటామో అవి అన్ని మాకు కావాల్సినవి ఆకుకూరలు, వెజిటబుల్స్, వంకాయలు, దోసకాయలు, టమాటాలు, బీరకాయలు. మీకు ఇలాగా టెర్రస్ గార్డెనింగ్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందమ్మా? అసలు చిన్నప్పటి నుంచే ఇష్టం మొక్కలంటే. మాది వ్యవసాయ కుటుంబమే అన్నమాట. అందుకని చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అయితే చూస్తూ ఉంటాం కదా, నాన్నగారు వాళ్ళు చెరుకు, పల్లీలు అన్నీ పండించేవాళ్ళు. అట్లానే నేను అది చూసి మా వారు డిఆర్డిఓలో జాబ్ చేస్తారనమాట. అయితే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అందుకని స్టార్ట్ చేశాను. అంతకుముందు కూడా నేను స్టేట్లో ఎక్స్ సర్వీస్ మెను ఇది ఎయిర్ ఫోర్స్లో చేసేవాళ్ళు. అప్పుడు కూడా వేరే స్టేట్లో కూడా నేను మూలి, క్యారెట్లు ఇవన్నీ మాకు ప్లేస్ ఉంటుంది కదా క్వార్టర్స్లో, అలా పండించేదాన్ని. అసలు ఇంట్రెస్ట్, ఎందుకంటే బయట ఆకుకూరలు వాసన స్మెల్ వస్తాయి, మనమైతే కలుషితం అయ్యి తినలేము. ఇంటి దగ్గర అలా కొంచెం చక్కగా ఒక టబ్బులో లేకపోతే కింద చిన్న మడిలోనో వేసుకుంటే చక్కగా హాయిగా తినేసేయచ్చు కోసుకుని. ఎప్పుడు మనకు మార్నింగ్ వెళ్ళడము, మనం కోసుకోవడం, కిచెన్లోకి వెళ్ళడం, వండుకోవడం. హెల్త్ పర్పస్, హెల్త్ ఈజ్ వెల్త్ అని అది మెయిన్ ఇంపార్టెన్స్. ఈ రోజుల్లో యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బయట అంతా కూడా కలుషితమైన ఆహారం దొరుకుతుంది కదా, యూత్ రావాలి, ముందుకు రావాలి యూత్. ఆ బయట బర్గర్లు, పిజ్జాలు అన్నీ తింటూ ఉంటారు. సాయంత్రం జాబ్ చేస్తా ఇంటికి వెళ్తా ఏదో రోడ్ల మీద ఇవన్నీ కొనుక్కొని కూరలు అవన్నీ తీసుకెళ్ళిపోయి కొంచెం టైం స్పెండ్ చేసి, ఎవరికి ప్లేస్ లేదు అనేది వట్టి మాట. 2 టబ్బులన్నా పెట్టుకోండి, మీకు ప్లేస్ లేకపోతే మీ బాల్కనీలో 2 టబ్బులు పెట్టుకోండి, 2 ఆకుకూరలు పండించుకోండి. 2 ఆకుకూరలు కొనుక్కునే పని తప్పిపోయింది కదా, ఆకుకూరలన్నా పెంచుకోండి కనీసం అని నా సలహా. ఎందుకంటే ప్లేస్ లేదు అనేది వట్టిది. మనము వేరే ఏవో పనికి మాలని అయ్యి పెట్టుకునే బదులు 4 టబ్బులు పెట్టుకొని 2 రకాల ఆకుకూరలు ఒక 2 కుండీలలో వంగ, టమాటా పెట్టుకుని వాటినే శ్రద్ధగా చూస్తే మనకి కనీసము వారంలో 2 రోజులన్నా మనం పండించి తినవచ్చు. 4 రోజులు సరిపోవు, పుట్టి మాటలే కానీ కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కోసారి మనం పెడతాము సరిగ్గా పోతాయి, అయ్యో ఈ పోయినాయి అని ఇంట్రెస్ట్ పోతుంది. అట్లా కాదు, పోతే మళ్ళీ వేయాలి, మళ్ళీ వేసుకోవాలి, అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అయినా మా సిటీజీ గ్రూపు అందరికీ ఏది ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెంటనే రీసెర్చ్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ మేము ఎంత బాగుంటుందంటే అసలు ఒక అవేర్నెస్, ఆ కబురు ఈ కబురు లేకుండా చక్కగా ఒక మంచి పొల్యూషన్ లేనిది సిటీజీ గ్రూప్ అంటే. ఎందుకంటే ఎప్పుడూ ఇక ఆకుకూరల గురించో, సీడ్స్ గురించో, డిస్ట్రిబ్యూషన్ గురించో, ఎందుకంటే ఒకరికొకరు సహాయం చేసుకోవటము, ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము అందరం ఫ్రెండ్షిప్ అయ్యి, ఒకళ్ళు నా దగ్గర పెరిగినాయి వేరే వాళ్ళ దగ్గర పెరిగినాయి, నీది ఎలా ఉంది నాది ఎలా ఉంది, కాంపిటీషన్, గుడ్ కాంపిటీషన్ అన్నమాట. అది కూడా అలా అన్నమాట. అందుకని మీరు ఏం పంచిపెడుతున్నారు మేడం ఇప్పుడు? మేము ఇప్పుడు సీడ్స్ 15 వెరైటీస్ సీడ్స్, ఒక టమాటాలు, గ్రాఫ్టెడ్ వంగ, గ్రాఫ్టెడ్ టమాటాలు, మామూలుగా క్యాప్సికము, మిర్చి, ఇది పెన్సిల్ దొండ, ఇవన్నీ ఫ్రీనే అందరికీ. ఒక 15 పసుపు, మామిడల్లము, ఇవన్నీ ఎక్కడి నుంచినో తెప్పించి అందరికీ 15 వెరైటీస్ సీడ్స్ ప్యాక్ చేసి 3 డేస్ నుంచి మీరు ఎంత వర్క్ చేస్తున్నామో చూడండి. ఇది చూస్తే తెలుస్తుంది కదా, డే అండ్ నైట్ వర్క్ చేసి మా సిటీజీ గ్రూప్ వాళ్ళ కోసం అలా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా పండించుకొని వాళ్ళకి కావాల్సిన, మా కోసం కాదు వాళ్ళ కోసం. ఇప్పుడు నేను మీకు ఇచ్చానంటే మీకోసం మీరు చేసుకుంటున్నారు, మీ ఇంట్లో మీరు చేసుకుంటున్నారు, నా కోసం చేయటున్నారు. అలా అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గ్రూప్ అంటే చక్కగా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా ప్రాబ్లం గ్రూప్లో పెడితే సాల్వ్ చేసేస్తారు. ఏదన్నా పెస్ట్ వచ్చిందా, దేనికి ఎలా చెయ్యాలి ఏంటి. మన ఇంట్లో ఇంకొకటి కూడా, అసలు బయట మున్సిపాలిటీ వాళ్ళు రావాల్సిన అవసరమే లేదు మన ఇంటికి. మన దగ్గర ఉన్న ప్లేస్లోకి ఆ మొక్కల్లోకే వెళ్ళిపోతుంది వేస్ట్ అంతా. మళ్ళీ ఇంకా ఏమన్నా ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి ఉంటే కూడా అది కూడా కట్ చేసి మేము స్కిల్స్ చక్కగా దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి వెరైటీ మొక్క పెట్టేస్తాం. అట్లా అన్నమాట. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఈ ఆర్గనైజ్ కమిటీకి సంబంధించి చాలామంది ప్రముఖులు అయితే ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ ఆర్గనైజ్ గురించి. నమస్తే సార్. నా పేరు డాక్టర్ ఏ వీరభద్రరావు అండి. నేను సెక్రటరీ అగ్రి హార్టికల్చర్ సొసైటీ. ఈ ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ఇది జరుగుతున్న రైతు మహోత్సవము అలియాస్ రైతు మేళా
ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ వారు, అగ్రి హార్టికల్చర్ సొసైటీ నాంపల్లి వారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి సహకారంతో ఈ ప్లేస్లో జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రైతులకి అట్లాగే కన్జ్యూమర్సు ఎవరైతే దాన్ని వాడుకునే వారికి మంచి సరసమైన అదేవిధంగా సేంద్రియంలో పండించే వివిధ ఉత్పత్తులు అవి ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉంది. అదే కాకుండా గవర్నమెంట్ వారి స్టాల్స్ కూడా పెట్టి ఏ పంటలు వేస్తే ఏ విధంగా మనం లాభం పొందవచ్చు, గవర్నమెంట్ అట్లాగే బ్యాంకు వారు కూడా పెట్టారు. లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్స్లో కూడా అలాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఈ ఐటీ దాని అమలు మొన్నటిదాకా పరిగెత్తితే ఇవాళ 1000 మందిని తీశారు, రేపు 2000 మందిని తీసేస్తున్నారు అనేది ఉంది. కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్ మంచి ప్రొఫెషన్ ఏది అంటే మన ఆరోగ్యం కాపాడుకోవటం కోసం వ్యవసాయం. సో ఈ వ్యవసాయంలో ఏమేమి విధంగా ఉంది, వీళ్ళు ఈ చదువుతూ ఉండి తల్లిదండ్రులు తప్పితే ఈ నెక్స్ట్ జనరేషన్ మర్చిపోయారు. కాబట్టి వారికి ఇది మంచి వేదిక. దీని ద్వారా వాళ్ళు తెలుసుకొని ప్రతి వారికి ఎంతో కొంత ఇంటి దగ్గర పొలం ఉంది, ఆ పొలాన్ని చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ సిటీలో సంపాదించుకుంటున్నామో అది ఊర్లో సంపాదించుకోగలమో అని 20% యువతకు ఇప్పుడిప్పుడే వస్తుంది. అది కాకుండా సిటీలో ప్రతి వారికి మిద్దె ఉంది, ఆ మిద్దెలో కూడా ఏం పండించుకోవచ్చు అని అవన్నీ కూడా ఇక్కడ జరిగింది. కావున అందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి. నేను డాక్టర్ పివి సుబ్బారెడ్డి, అగ్రి హార్టి సొసైటీ కౌన్సిల్ మెంబర్ను. ఈ మేళాను రైతు మహోత్సవం 2025 ఇది అగ్రి హార్టికల్చర్ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ, తర్వాత ఎగ్జిబిషన్ ఎకనామిక్ సొసైటీ వారు కార్యదర్శి, మా సంస్థ ట్రెజరర్ గారు, బైకేఎస్ అధ్యక్షులు గారు రంగారావు గారు, మేము ఇది చాలా కాలం నుంచి ప్లాన్ చేసి ఇది నడిబొడ్డున రైతులకే కాకుండా నగరవాసులకు కూడా వ్యవసాయాన్ని పరిచయం చేయాలి. నగరవాసులు కూడా వ్యవసాయంతో అనుసంధానం కావాలి. ఎందుకంటే మొదట ఆహార కొరత ఉన్నప్పుడు మనం రసాయన పదార్థాలతో కానీ హరిత విప్లవంతో ఆహారం మనం సమృద్ధిగా పండించాం. ఇప్పుడు సమృద్ధి ఆహారము, సమ్మిళిత ఆహారము, ఆహారానికి ఆరోగ్యాన్ని సమ్మిళనం చేయాలని చెప్పి కృషి చేస్తూ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని చెప్పి రైతులు కూడా అది చేయాలంటే మన ప్రజలు కూడా తోడ్పాటు ఇవ్వాలి, వారు అవగాహన రావాలి. వారు తోడ్పాటు లేకుండా ఇది ముందుకు పోదు. ఆ ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. ఇందులో మా సహకారం ముఖ్యంగా ఈ 3 సంస్థలతో పాటు మా కిసాన్ పరివారం సంస్థ కూడా మాకు సహయోగం అందించింది. ఇందులో మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి మేము మీడియా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేడం, అగ్రి హార్టికల్చర్ సొసైటీ అండ్ ఎకనామిక్ కమిటీ అండ్ ఎగ్జిబిషన్ తరఫున ఈ రైతులకు ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని ఈ కార్యక్రమం చేశాము. దీంట్లో సైంటిస్టులు ఉన్నారు, అగ్రికల్చరిస్టులు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకుంటున్నందుకు. ఇట్లా అవగాహన ప్రోగ్రాం కోసం 3 days పెట్టాము. సక్సెస్ఫుల్గా నడుస్తున్నది. రేపు కూడా ఉంటుంది మేడం, 3 days. థ్యాంక్ యూ. నేను జోగినపల్లి శ్రీరంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, మరియు అగ్రి హార్టికల్చర్ సొసైటీలో కూడా నేను ఆఫీస్ బేరర్ను. మేము ఒక 1 నెల రోజుల నుంచి శ్రమించి ఈ స్టాల్స్ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మేము అన్ని డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నేను ఇన్వాల్వ్ చేయడానికి ఏదైతే రైతు సంబంధం తర్వాత సొసైటీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు, అగ్రికల్చరు, హార్టికల్చరు, ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటర్ వర్క్స్, మున్సిపాలిటీ, ఇవన్నీ సంస్థలను కూడా మనం అప్రోచ్ అయ్యి ఈ సమావేశానికి వాళ్ళను సహకారాలు అందించమన్నాం. కొంతమంది వాళ్ళ స్టాల్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా సెంట్రల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని స్టాల్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ జరపడానికి మేము నిర్ణయించాం. తర్వాత దీన్ని నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని విజిట్ చేసి మా ప్రయత్నాన్ని చాలా ప్రోత్సహించి ఇదే రకంగా జిల్లాలో కూడా గవర్నమెంట్ సహకారంతో చేయడానికి వారు అడ్వైజ్ చేశారు. ఈ నెలలనే నిజామాబాద్ జిల్లాలో ఇంకో కార్యక్రమం జరపబోతున్నాం. ఇలాంటి కార్యక్రమాల వలన రైతులు తర్వాత వినియోగదారులు చైతన్యపడి సమాజానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్ ఒక స్టాల్ అనేది పెట్టారండి. సో ఆ స్టాల్ చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే చూడొచ్చు. సో ఇక్కడ ఒక అంటే పల్లెటూరు
అంటే మన తాతలు అమ్మమ్మల కాలంలో ఎలా అయితే ఇంట్లో పనులు చేసేవాళ్ళు, ఎలా వ్యవసాయం చేసేటోళ్ళు, ఎలాంటి ఆహారం తినేటివాళ్ళు, అలాగే ఈ సెటప్ అంతా కూడా చేసి పెట్టారనమాట. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పండించిన ఆహారాలని ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన ఇక్కడ స్టాల్ అనేది ఒకటి పెట్టారు, చూడొచ్చు. సో ఇక్కడ ఏమేమి సేల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మురళీకృష్ణరాజు. అదే ప్రకృతి పరంగా పండిస్తామండి, గోదావరితంగా పండిస్తాము. ఈ గోదావరిత వ్యవసాయ సంఘంలో ఉన్నాను నేను కొన్ని ప్రొడక్ట్స్ పండిస్తున్నా, వాటిని ఇక్కడ అమ్ముకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తే దీంట్లో పెట్టుకున్నాను. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేసి మీరు ఫార్మింగ్ చేసి సేల్ చేస్తున్నారు కదా, మరి ఈ కాలంలో చూసుకున్నట్లయితే అన్ని బయట దొరికేవన్నీ కూడా కలుషితమైనవే. సో అలాంటి ఆహారం తిని చాలామందికి అనారోగ్యాలు పాలైతే అవుతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ప్రజల్లో ఎలాంటి అవగాహన? ఏం లేదమ్మా, ఒక 50 సంవత్సరాల క్రితం అసలు పెస్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేవు నాకు తెలిసి. అంతకుముందు కూడా ఇట్లా మామూలుగా పేడ ఎరువులు వేసి లేకపోతే గొర్రెల ఎరువులు వేసి అట్లా పండించేది, లేకపోతే వ్యవసాయంలో వచ్చే వేస్టేజ్ని ఎరువుగా మార్చుకొని పండించేది. ఈ మధ్య 50 సంవత్సరాల నుంచే మనకు వేరే ఎక్కువ ఉత్పత్తి కావాలన్నట్టుగా ఈ కంపెనీ వాళ్ళు వచ్చి మనకు ఎరువులు పురుగు మందులు ఇచ్చి, ఆ పురుగు మందులు వచ్చిన కొలది పురుగులు కూడా రకరకాల డిసీజులు పెరిగిపోయినాయి. అలాగే ఎరువులు కూడా రోజుకో రకం ఎరువులు వచ్చి గ్రోత్ వస్తుంది కానీ సాయిల్ పాడైపోతుంది, నేలలో కార్బన్ శాతం పడిపోతుంది. ఇంకా ఇలాగే కంటిన్యూగా మనం ఇంకో 50 సంవత్సరాలు చేస్తే సాయిల్ ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. అందుకని కొంతమంది దగ్గర నేర్చుకుని వేరే వాళ్ళు చేసే విధానాలు మేము కూడా ఈ పద్ధతిలో చేస్తున్నాము. నేనైతే 2 రకాలు పండిస్తామమ్మా. ఇలా మేము ఎఫ్పిఓ పెట్టుకున్నాము. మా ఎఫ్పిఓలో రైతులు 350 మంది వరకు ఉన్నారు. ఈ ఒక్కో రైతు వాళ్ళ ఉత్పత్తులన్నీ కలిసి ఇట్లా స్టాల్స్ పెట్టుకుని, అలాగే పబ్లిక్ గార్డెన్లో ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ప్లేస్ ఇచ్చారు మాకు, అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకుని పర్మనెంట్ స్టాల్ ఉంది అక్కడ. అలాగే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంఎస్ఎంఈ నుంచి కొంత లోన్ వచ్చింది మాకు. ఆ లోన్తో ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టుకున్నాము. పప్పులు, అలాగే అన్ని రకాల పప్పులు, మిల్లెట్స్, పప్పు, ఇంకో బియ్యం చేసే మిల్లు పెట్టుకున్నాము. ఇక్కడ దండమైలారంలో ల్యాండ్ కూడా శాంక్షన్ అయింది ఎఫ్పిఓకి. అక్కడ ఇవన్నీ పెట్టుకొని ప్రాసెస్ కూడా చేసి ఇప్పుడే ఫస్ట్ టైం మేము మా పంటలు మా దగ్గరే ప్రాసెస్ చేసుకొని ఫస్ట్ టైం ఇక్కడ స్టాల్ పెట్టాము. బయట దొరికే వాటికి ఆర్గానిక్గా పండించే వాటికి ప్రైజెస్ ఎలా ఉంటాయి, డిఫరెన్స్ ధరలు ఎలా ఉంటాయి? మేమైతే పెద్దగా డిఫరెన్స్ ఉండదమ్మా, మ్యాక్సిమం ఒక 20% తేడా ఉంటుంది. కందిపప్పు ఉందనుకోండి, బయట కూడా 150-160 రూపాయలు ఉంది. మా దగ్గర ఇది కందిపప్పు చూపిస్తారా, మా దగ్గర మేము హ్యాండ్ పౌండ్ చేస్తాము కానీ 200 మాది ప్రైస్. పెద్ద 20% అంటే అది పెద్ద తేడా కాదు కానీ చాలా రుచికరంగా ఉంటుంది, లేకుండా ఉంటుంది. కలర్ కోటింగ్లు అవి ఏమి ఉండవండి, కాకపోతే కొద్దిగా పురుగు వస్తుంది అది. అందుకని మేము కోల్డ్ స్టోరేజ్ కూడా శాంక్షన్ అయింది మాకు, ఒక 10 టన్స్ది. అందులో ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మా ఉత్పత్తులు అంటే పాడైపోయి అందులో పెట్టుకుంటున్నాము, ఇట్లా అమ్ముతాము. థ్యాంక్ యూ సార్. వినూత్న అగ్రోటెక్ ఎల్ఎల్పి వాళ్ళు ఒక స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. సో ఇక్కడ ఏంటంటే అన్ని రకాల పంటలకి మందులు అనేది వీళ్ళు సేల్ చేస్తున్నారనమాట. వీళ్ళ దగ్గర ఎలాంటి మందులు దొరుకుతాయి ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మీ పేరు? దివ్య. ఓకే, సో చెప్పండి మీ దగ్గర ఎలాంటి ఎరువులు దొరుకుతాయి, మందులు? మా దగ్గర వచ్చేసి పంటకు కావాల్సిన అన్ని మందులు దొరుకుతాయండి. సో పంట స్టార్టింగ్ నాట్లు వేసినప్పటి నుంచి టిల్ హార్వెస్టింగ్ వరకు పంటకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ కానీ, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ, ఇంకా పెస్టిసైడ్స్ కానీ, హెర్బిసైడ్స్ అన్ని కేటగిరీ ఆఫ్ మందులు ఉంటాయన్నమాట. సో పంట స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ హార్వెస్టింగ్ వరకు కావాల్సిన మందులన్నీ దొరుకుతాయండి మా దగ్గర. అంటే ఇప్పుడు బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే చాలా కెమికల్స్తో కూడిన మందులు అనేవి దొరుకుతున్నాయి. సో వాటికి అంటే ఇక్కడ దొరికే మందులకి డిఫరెన్స్ ఏముంటుందండి?
ఇక్కడ అన్ని మ్యాక్సిమం ఆర్గానిక్ మందులు ఉంటాయండి. అగ్రోకెమికల్స్ కూడా ఉన్నాయి, బట్ ఆర్గానిక్ ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. రైతులు వచ్చినా మేము ఆర్గానిక్ ప్రిఫరెన్సే ఇచ్చి వాళ్ళకి అవే రికమెండ్ చేస్తాము. ఎగ్జాంపుల్ జీవన్ గోల్డ్, ఇది వచ్చేసి జీవన్ గోల్డ్ అండి. ఇది ఆర్గానిక్, మాది పేటెంట్ ప్రోడక్ట్ అనమాట. ఇది రూట్ గ్రోత్కి ఎక్కువ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం మేమైతే రైతులకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తామండి, వాళ్ళకి చెప్తాము. సో అంటే స్టాల్ ఏమైనా ఉందా మేడం మీకు ఇక్కడ కాకుండా? ఇది ఒక ఆఫీస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉండిద్ది. ఇంకా అంటే ఏమేమి పంటలకు సంబంధించి అన్ని రకాల పంటలు, మన రైతులు పండించే అన్ని రకాల పంటలు, పంట పొలాలు, పూల తోటలకి, ఇంకా హార్టికల్చర్ క్రాప్స్కి కూడా యూజ్ చేస్తారండి మా ప్రోడక్ట్స్. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలకి సంబంధించి ఒక స్టాల్ అనేది పెట్టారండి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి సేల్ చేస్తారు, ఎలా పండిస్తారు ఏంటని. నమస్తే సార్. నమస్తే మేడం, మాది అవిసాయపాలెం, నాదెళ్ల మండలం, పల్నాడు జిల్లా అండి. మేము గత 7 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మేము మిరప పంట పండిస్తున్నాము. మిరప పంటలో 3 రకాల కారాలు తీసుకొచ్చాం మేము. ఇది వచ్చేసి వరంగల్ టమాటా మిర్చి అంటారు దీన్ని, సపోటా మిర్చి. ఇదేమో కడ్డీ బేడిగ మిర్చి అండి. ఇదేమో మామూలు ఇళ్లలో వరకునే కారం. ఈ 3 రకాల కారాలు ఇవి. ఇదేమో కొబ్బరి కారం అండి. నాకు ఒక ఎద్దుగానకు కూడా ఉంది మా విలేజ్లో. ఎద్దుగానగ నూనెలు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మిరప ఉత్పత్తులు తీసుకొచ్చాము ఇక్కడ సేల్ కొరకు. ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి తీసుకొచ్చాము అమ్మటానికి. ఇదండి మేడం. అంటే ఎలా పండిస్తారండి? ఇప్పుడు అన్నీ కూడా మిషన్స్ అవన్నీ వచ్చేసాయి కదా. మేము మామూలుగా ప్రకృతి వ్యవసాయం ద్వారానే, అంటే జీవామృతం, దశపర్ణి కషాయం, ఇలాంటి కషాయాలు. అంటే ఈ కషాయాలని మన పెస్ట్ కంట్రోల్ని బట్టి, వచ్చిన రోగాన్ని బట్టి అప్పటికప్పుడు తయారు చేసుకునే కొన్ని కషాయాలు ఉంటాయి, ఒకసారిగా చేసుకునే కషాయాలు కొన్ని ఉంటాయి. వాటి ద్వారా మేము పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే పండించిన ఉత్పత్తులు. నేను ఇది 7వ సంవత్సరం అండి పండించడం. అది అంటే ఇక్కడ ఎక్కడైనా స్టాల్ ఏమన్నా ఉందండి? ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాకు ఎక్కడ కొనుక్కోవాలంటే మా నంబర్కి కాల్ చేయొచ్చు. నేను కొరియర్ ద్వారా వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ తీసుకుంటే నేను పంపిస్తాము. నా నంబర్ వచ్చేసి 9177753788 అండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా మేము ఆర్టీసీ కార్గో ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తాం. అంటే కాస్ట్ ఎలా ఉంటుందండి? అంటే బయట దొరికే వాటికి, అంటే మీ ప్రకృతి వ్యవసాయంతో చేసిన వీటికి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. మిర్చి పౌడర్ వచ్చేసి 600 రూపీస్ అండి ఇక్కడ మేము. అది కేజీ 600 రూపీస్ తప్పును తీసుకుంటున్నాం. ఇది వరంగల్ టమాటా మిర్చి అండి. ఇది వచ్చేసి 900 రూపీస్ అండి. ఈ కొబ్బరి కారం కూడా అంతే, సేమ్ 600 రూపీసేనండి. దీంట్లో మేము ఆరోగ్యం ఉంటుంది. కాకపోతే మనం ఇలా డబ్బులు ఏదో ₹1 ఖర్చు పెడితే ఏముందండి. ఇప్పుడు కారం వచ్చేసి 600, 2 కేజీలు తీసుకుంటే ఒక ఫ్యామిలీకి సంవత్సరం సరిపోద్ది. సంవత్సరానికి వాళ్ళు పెట్టే 1200. రోజుకి వచ్చేసి ఎంత పెడుతున్నారు వాళ్ళు? మహా అయితే ₹10 పెడుతున్నారు అంతే. ₹10 కూడా పెట్టట్లా, ₹4 పెడుతుంది డైలీ వేజీగా చూసుకుంటే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేచర్ బర్న్కి సంబంధించిన వాళ్ళు ఒక స్టాల్ అయితే ఇక్కడ కండక్ట్ చేశారండి. వీళ్ళ దగ్గర ఏంటంటే న్యాచురల్ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. అంటే వీళ్ళ దగ్గర మెయిన్ జాగీర్ కూడా వీళ్ళ దగ్గర చాలా రకాలుగా ఉంటుంది. ఇలాగ క్యూబ్స్ కానివ్వండి, అలాగే మీకు ఇలా కడ్డీ కావాలంటే కడ్డీ, ఇలా బార్ టైప్ కావాలంటే బార్ టైప్, ఇదంతా కూడా జాగీర్ అనేది దొరుకుతుంది. ఇదంతా కూడా ప్యూర్ ఆర్గానిక్ మెథడ్లో తయారు చేస్తున్న జాగీర్ అనమాట. అలాగే ఇడ్లీ రవ్వ అండ్ రైస్, ఇట్లా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. డయాబెటిక్ షుగర్ ఫ్రీ రైస్ అనమాట. సో ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి రైస్ తింటే హెల్త్కి చాలా మంచిది, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే దేశీ కౌగి కానివ్వండి, ఇడ్లీ రవ్వ, ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్, వీళ్ళే సొంతంగా పండిస్తారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించి వీళ్ళు ఇక్కడ సేల్స్ అనేది చేస్తారనమాట. సో వీళ్ళ స్టాల్ అనేది ఇక్కడ ఉంది. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో ఎవరైనా రావాలనుకుంటే వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇందూర్ పసుపు. సో మీరు చూడొచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాల్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ పసుపులో వివిధ రకాలు అనేది ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఎలాంటి పసుపు దొరుకుతుంది ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ దగ్గర పసుపు ఏమేమి పసుపులు దొరుకుతాయి? ఎర్ర గుంటూరు ఉంటుందండి. ఒకటే నిజామాబాద్ డిస్టిక్ ఫేమస్ ఎర్ర గుంటూరు. దీన్ని బట్టి ఈ పసుపు నుండి తర్వాత ఇది తయారవుతుంది. తయారైన తర్వాత దీన్ని బట్టి మళ్ళీ ఉడకబెట్టి 1 వీక్ ఆరబెట్టిన తర్వాత పౌడర్ తయారు చేస్తామండి. అయితే కేంద్ర ప్రభుత్వం మొన్న అయితే ఇప్పుడు వచ్చింది, ఆల్రెడీ ఫ్యాక్టరీ కట్టాము. దాన్ని బట్టి 600 ఫార్మర్స్ మా దగ్గర మొత్తం ఏకమయ్యామండి. దాన్ని బట్టి వాళ్ళందరూ పసుపు తీసుకొస్తారు ఫ్యాక్టరీకి. తీసుకొచ్చిన తర్వాత
మొత్తం మీద అన్ని ఐటమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఉడకబెట్టి చేసి ఆర్గానిక్ పూర్తి తర్వాత దీన్ని బట్టి పౌడర్ తయారు చేస్తామండి. పసుపు ఒకటే రకం అండి, ఎర్ర గుంటూరు ఒకటే పసుపు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తము ఎర్ర గుంటూరు ఒకటే ఫేమస్ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి అదే ఫేమస్ ఉంది. హైబ్రిడ్ పెద్దగా ఉంటుంది. దాన్ని బట్టి మొత్తం 9 monthsలో పసుపు తయారవుతుంది. బ్రాంచ్ ఏం లేదండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మొత్తము ఫేమస్ కావాలని చెప్పేసి అందరికీ ప్రచారం కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే మేము కొన్ని క్వింటాలు తర్వాత పసుపు కానీ తర్వాత ఇప్పుడు పసుపు తోటలలో పెట్టడానికి ఆర్గానిక్ దాన్ని బట్టి అందరికి తెలిసినట్లుగా మేము ఇక్కడికి వచ్చామండి. కాస్ట్ మొత్తం మీద ఒక క్వింటాల్కు అంటే ఇది దగ్గర 15,000 to 17,000 ఉంది ఉడకబెట్టింది. అవును, ఎక్స్పోర్ట్ చేస్తాం విదేశాలకు కానీ రాష్ట్రాలకు కానీ ఎగుమతి చేస్తామండి. ఇప్పుడు 5-6 months ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రి మాకు ఇట్లా మాకు లోన్ దీని మాదిరిగా ఇచ్చాడు. 2-3 కోట్ల సబ్సిడీ వచ్చింది. దాన్ని బట్టి ఫ్యాక్టరీ కట్టాము. దాన్ని బట్టి మేము సెల్ చేస్తున్నాము ఎక్స్పోర్ట్. చూడండి, ఇక్కడ ఆర్గానిక్ పసుపు అనేది దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సొంతంగా రైతులు పండించి పసుపు తీసుకొస్తారు. సో అది వీళ్ళు ప్రాసెస్ చేసి ఇలా పౌడర్ కింద చేస్తున్నారనమాట. సో ఇదేంటంటే ప్యూర్ పసుపు, ఆర్గానిక్, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చేసిన పసుపు అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేశీ వెరైటీ సీడ్స్ స్టాల్ అనేది పెట్టారండి. చాలా మందికి ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకోవాలని చెప్పేసి ఇష్టం అనేది ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇట్లాంటి సీడ్స్ అనమాట. సో మీరు ఇంట్లో పర్సనల్ యూస్ కోసమైనా సరే యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు పండించి సేల్ చేసుకోవాలనుకున్నా సరే సో ఇట్లాంటి సీడ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఉన్న అన్ని రకాలు మీరు చూడొచ్చు. కాకరకాయ, మీరు చూసుకున్నట్లయితే కీరా అండ్ కార్న్ కానివ్వండి, వెల్లుల్లి కానివ్వండి, ఇలాగ బీరకాయ, ఇవన్నీ కూడా సీడ్స్ అనమాట. సో ఇంట్లో సొంతంగా పండించుకోవడానికి ఇవన్నీ సీడ్స్ అనేవి ఎండబెట్టి ఇందులో సీడ్స్ తీస్తారనమాట. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. ప్యాకెట్ ఎంత పడుతుంది అది కాస్ట్? ఇందులో ఏం సీడ్స్ తీసుకున్నా సరే 10 rupees అనమాట. మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా సీడ్స్ అనేవి సెపరేట్ చేసి పెట్టారు. సో ఒక్కొక్క ప్యాకెట్ మనకి 10 rupees పడుతుందన్నమాట. సో ఇలా దేశీ వెరైటీ సీడ్స్ కావాలనుకున్నా సరే ఇక్కడికి రావచ్చు. సో ఎండుమిర్చి ఉంది, మిర్చి ఉంది, బీరకాయ, అలాగే దోసకాయ కానివ్వండి, ఇవన్నీ వంకాయ అండ్ వెల్లుల్లి, ఇవన్నీ కూడా సీడ్స్ అనమాట. సో డ్రైడ్ సీడ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా సీడ్స్ స్టాల్ కూడా పెట్టారు కాబట్టి ఎవరైనా మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే ఇట్లాంటివి సీడ్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. సో సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మ్యాంగోస్. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ అయితే ఉందండి, అమృతం ఐస్ ఫ్రూట్ మ్యాంగో అంట. సో చూడొచ్చు, ఆర్గానిక్ ఐస్ ఫ్రూట్ మ్యాంగో. సో ఈ స్టాల్ గురించి అడుగుదాము. సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? రమేష్. సో చెప్పండి సార్, ఐస్ ఫ్రూట్ మ్యాంగో ఏంటి? ఐస్ ఫ్రూట్ ఏంటంటే మామిడి పండు మనకి పండిన తర్వాత ఎప్పుడైనా మామూలుగా వాటిని ఆ టైంలో వాడుకుంటాం, లేకపోతే జ్యూస్ చేసి ఏదో ప్రిజర్వ్ కండిషన్లో పెట్టుకుంటాం. అట్లా కాకుండా పండునే ప్రిజర్వ్ చేసుకునేటట్టుగా ఒక వెరైటీ తయారు చేసుకున్నాం మేము. ఇది 2 రకాలు క్రాస్ చేసిన తర్వాత ఇట్లాంటివి కొన్ని నా దగ్గర ఒక 4-5 రకాలు ఇట్లాంటివి ప్రిజర్వ్ చేస్తే -20లో కూడా కలర్ డిస్కలర్. మామూలుగా ఏ మామిడి పండు అయినా 15 degrees centigrade దగ్గర చిల్లింజరీ వస్తుంది. దీనికి -20 కూడా చిల్లింజరీ రాకుండా నిలబడి 6 సంవత్సరాల వరకు పెట్టుని చూసాం. టేస్ట్ మారటం కానీ రంగు మారటం కానీ లేకుండా అట్లా ఉంటుంది. ఏ సీజన్లోనైనా తినొచ్చు, ఎక్కడికైనా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మన పంటని అప్పుడు ఆ టయాన్ని అమ్ముకోలేక 10 రూపాయలకి 5 రూపాయలకి పడేసుకునే పని లేకుండా ఫ్రీజ్ చేసుకొని అట్టి పెట్టుకొని ఎప్పుడైనా కానీ మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్. ఇంకొకటి ఏంటంటే ఇది మంచి 25 TSS ఉంటుంది. TSS అంటే తీపు, ఎస్కార్బిక్ యాసిడ్, హై ఎస్కార్బిక్ యాసిడ్, వీటితో బాగా రుచి ఒకటి బాగా ఉంటుంది. పోతే పసిపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా బాగా ఇష్టపడతారండి తినడానికి. ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా సరే మామిడి పళ్ళే. సో బయట దొరికే మామిడి పళ్ళకి అంటే ఇప్పుడు అన్నీ కూడా కెమికల్స్ అవన్నీ వేసి పండించేస్తున్నారు కదా, దానికి అంటే ఈ మ్యాంగోస్కి డిఫరెన్స్ ఏముంటుంది? దీనికి ఇది చెట్టునే పండుతుందమ్మా. మామూలుగా పండటానికి మామిడి పళ్ళకి ఈ ఏదో మందులు వేసి పండబెడతారు. ఈ వెరైటీకి అవసరం లేకుండా ఈ మామిడి ఇది కింద నుంచి పైకి పండుతుంది. అంటే చెట్టునే పండినా రాలకుండా అట్లా ఉంటుంది. ఇది మందులు తర్వాత కూడా
పండిన తర్వాత మనం ఎటువంటి మందులు దీంట్లో పండులో ఇంకేం మందు ఏమీ లేకుండా పండుని అట్లాగే ప్రిజర్వ్ చేస్తాం. మనం ఎప్పుడైతే వాడుకోవాలనుకుంటామో అప్పుడు డ్రిల్ చేసి పట్టుకోవటానికి ఒక పుల్ల పెడతామన్నమాట, స్టిక్. ఇది కానీ దీంట్లో ఎటువంటి మందులు వాడటం చేయటం ఉండదమ్మా దీంట్లో. సో ఇక్కడ ఫుడ్ స్టాల్ కూడా ఒకటి పెట్టారండి. సో మాడుగుల బెల్లం హల్వా అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో దీని గురించి తెలుసుకుందాం, అసలు ఇది ఎలా తయారు చేస్తారో ఏంటి అని చెప్పేసి. హలో సార్. నమస్తే మేడం. మీ పేరు? దుర్గా ప్రసాద్ మేడం. మీరు కూడా మాడుగుల నుంచి వస్తారు? మాది అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మాడుగుల విలేజ్ అండి. మా ప్రోడక్ట్ వచ్చి మాడుగుల హల్వా మేడం. ఇది మనకి గోధుమ పాలతో తయారవుతుంది మేడం. గోధుమను 3 days బ్యాక్ నానబెడితే దాన్ని రుబ్బిన తర్వాత పాలు కింద వస్తాయి మేడం. ఆ పాలని పంచదార పాకం, బెల్లం పాకం, దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, తేనె, ఆర్గానిక్ బెల్లం వేసి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారండి. ఈ మిశ్రమం మనకి కట్ల పొయ్యి మీద రెడీ అవుతుంది మేడం. ఈ మిశ్రమం రెడీ అవ్వడానికి ఇంచుమించు 1.5 నుంచి 2 hours టైం పడుతుంది మేడం. ఈ హల్వా ప్రాసెస్ అంతా అవ్వడానికి అయితే 3 days టైం పడుతుంది మేడం. ఇది మనకి 1 month స్టోరేజ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు. ఇది గర్భిణీ స్త్రీలు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా తినొచ్చండి. ఎటువంటి ఎసెన్స్ కట్ట కలవు. ఓకేనా. మెయిన్ వచ్చింది అది. ఇది మంచి హెల్దీ ఫుడ్ మేడం. అప్పట్లో దీన్ని పూర్వీకులు స్వాబన్ స్పెషల్ హల్వా కింద వాడేవారండి. స్వాబన్ స్పెషల్ హల్వా అని యూట్యూబ్లో కొడితే వస్తుంది మేడం. అంత ఫేమస్ అండి. ఈ హల్వాని 1890లో కనిపెట్టారండి. ఇప్పటికి 130 సంవత్సరాలు హిస్టారికల్ చరిత్ర మేడం ఇది. దీనికి పబ్లిసిటీ అంతగా లేకపోవడం వల్ల, జనాల్లోకి వెళ్ళకపోవడం వల్ల హల్వా కోసం ఎవరికి తెలియలేదండి. మేము పబ్లిసిటీ చేద్దామనేసి ఇటువంటి స్వదేశీ మేళాలు, రైతు మహోత్సవ మేళాలు, అలా అదర్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే మా హల్వాని తీసుకొచ్చి దానికి పబ్లిసిటీ చేద్దామనేసి ఒక స్టాల్లో అరేంజ్ చేసి పెట్టడం జరుగుతుందండి ప్రతిసారి. ఇందులో 3 రకాలు ఉంటాయి మేడం. 1 షుగరు, 2 జాగరి, 3 హనీ మేడం. డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది మేడం. కేజీ 500, 600, 700 అలా కాస్ట్ ఉంటుంది మేడం. ఏరియాని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది అనమాట. ట్రావెలింగ్ ఛార్జెస్ ఇలా అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఏరియాని బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పటికి 4th జనరేషన్ నడుస్తుంది మేడం. 135 years ఇది హిస్టారికల్ చరిత్ర మేడం. మీకు ఎప్పుడైనా ఈ హల్వా కావాలని అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, 9533110680. ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మాడుగుల నుంచి అమెరికా వరకు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తామండి. కొరియర్ కూడా ఏపీ అయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది మేడం. తెలంగాణకి డెలివరీ ఛార్జెస్ యాడ్ అవుతాయి మేడం. కేజీ మనకి షుగర్ వచ్చైతే 600 మేడం, బెల్లం వచ్చైతే 800, హనీ వచ్చైతే 1000 రూపీస్. ఇంకోటి హనీ అనేది బాయిల్ చేయకూడదు మేడం. హనీ ఫ్లేవర్ కోసమే జాగ్రత్త మిశ్రమం అంతా రెడీ అవుతుంది. హనీ ఫ్లేవర్ కోసం హనీ పైన వేస్తాం మేడం. హనీ అన్నది బాయిల్ చేయకూడదు, బాయిల్ చేస్తే విషపూర్వకంగా మారుతుంది మేడం. సో చూడొచ్చు ఇక్కడ స్పెషల్ స్వీట్ అనమాట. సో ఇదేంటంటే హెల్త్ కూడా మంచిదని చెప్తున్నారు. ఎవరైనా సరే అంటే గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి షుగర్ పేషెంట్స్ కూడా తిన్నా కూడా ఎటువంటి హామ్ ఉండదు. సో చాలా హెల్దీ స్వీట్ అని. ఇది కూడా మాడుగుల హల్వా అనేది కూడా చాలా పెద్ద ఫేమస్ అండి. సో చాలా మందికి తెలియకపోవచ్చు, కాకపోతే ఇది చాలా ఫేమస్ స్వీట్. సో కొరియర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కొరియర్ కూడా వీళ్ళు చేస్తారనమాట. సో ఏరియస్ ఆర్గానిక్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్టాల్ అయితే కండక్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే అంటే మునగాకు పొడి కానివ్వండి, ఇలాగా పొళ్ళు ఉన్నాయన్నమాట. ఇవి వేటితో తయారు చేస్తారు, ఇవి ఎందులో తినొచ్చు, ఎందులో కలుపుకోవచ్చు, దీని గురించి అడుగుదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు అరుణ అండి. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎర్రగొండపాలెం, ఆంధ్ర. ఎక్కడి నుంచి అంటే ఏమేమి ఉంటాయి మీ దగ్గర? మునగాకు పొడి, కరివేపాకు పొడి, బీట్రూట్ పొడి, క్యారెట్ పొడి, అల్లం పొడి, కరివేపాకు, తర్వాత గోంగూర, పాలకూర, చుక్కకూర, అన్ని రకాల ఆకుకూరలు, గోరింటాకు, గుంటగారగర్లాకు, మందారాకు, అన్ని రకాల ఆకులు ఉంటాయి. వెజిటబుల్స్ వచ్చి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బూడిద గుమ్మడి, సొరకాయ, టమాటో అంతవరకు ఉంటాయి. ఇవన్నీ మేము మునగ సాగులో అంతర పంటలుగా వేస్తాము. ఈ పంటలన్నీ అంతర పంటలు వేసి అవి సోలార్ డ్రైయర్లో ఎండబెట్టి పౌడర్ చేస్తాము. ఈ మునగాకు వచ్చేసరికి తెల్లవారుజామున పొద్దున్న 5 గంటలకు వెళ్తాము. ఆకును తీసి 9 దాన్ని కళ్ళు ఉప్పు వేసేసి కొంచెం కడిగి సోలార్ డ్రైయర్లో ఎండబెడతాము. ఉదయం 5 నుంచి 9 వరకు పీకితేనే ఆ ఆకులో న్యూట్రిషన్స్ ఉంటాయి. తర్వాత అది సోలార్ డ్రైయర్లో ఒక 4-5 hours, మినిమం 6 hours తీసేయాలి, లేకపోతే అది కలర్ చేంజ్ కావటం, దాంట్లో న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. తర్వాత వచ్చేసరికి సోలార్ డ్రైయర్లో ఎండబెట్టి పౌడర్ చేసిన తర్వాత దాన్ని ఎయిర్ టైట్ బ్యాగ్లో ఇలా స్టోరేజ్ చేస్తాము. పొలంలో న్యూట్రిషన్ ఉండటానికి మేము 32 రకాల నవధాన్యాలు మేము చల్లుతాం. పొలంలో చల్లి తర్వాత ఈ మునగ సాగు చేస్తాము. తర్వాత కూరగాయలన్నీ, మార్కెట్లో ఉన్న కూరగాయలన్నీ తీసుకొచ్చుకొని, మార్కెట్లో వచ్చిన కూరగాయలు మొత్తం తీసుకొచ్చుకొని మేము అవన్నీ మన ఒక కూరగాయలు కట్ చేసుకుని ఒక మిషన్లో కట్ చేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి అది కూడా పొలానికి బూస్ట్ లాగిస్తాము. తర్వాత ఘనజీవామృతము, దవజీవామృతం ఇచ్చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ పౌడర్లన్నీ పండించుకుంటాం మేము. అది ఈ పౌడర్స్ ఎలా అంటే తీసుకోవడం ఎలా ఇంటేక్
ఇది అట్లా అది చూడండి ఒకసారి అలా పూరీలు చపాతీలు స్మూతీస్లో మజ్జిగలో మిక్స్ చేసుకో మునగాకు పౌడర్, తర్వాత కరివేపాకు పౌడర్ కూడా తాగొచ్చు. ఇట్లా డ్రింక్ చేసుకొని ఈజీగా రెడీ టు యూజ్ లాగా ఇలా కలుపుకొని తాగొచ్చేసి జాబ్స్కి వెళ్ళే వాళ్ళైనా ఏబీసీ జ్యూస్ అని క్యారెట్ బీట్రూట్ ఇవి జ్యూస్ లాగా చేసుకొని అమ్మటే కలుపుకొని తాగొచ్చు. ఈ పౌడర్లు మంచి జ్యూస్ లాగా కలుపుకునేలాగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇట్లా చిక్కీలు చిన్నపిల్లలకి వేసే చిక్కీలు చక్రాలు ఏమైనా స్నాక్స్లో కూడా ఈ బీట్రూట్ పౌడర్ కలుపుకొని మనం తినొచ్చు. తర్వాత ఏమైనా ఫ్రై ఐటమ్స్లో కానీ దించుకునేటప్పుడు మనం ఇది కొత్తిమీర ఎలా వేస్తామో మునగాకు పౌడర్ని కూడా అలా వేసుకోవచ్చు. కరివేపాకు పౌడర్ని కూడా వేసుకొని దాన్ని తీసుకోవచ్చు. తర్వాత రైస్ వేసుకుంటారు, ఉల్లిపాయ అంటే తాలింపు వేసి అందులో ఈ పౌడర్ వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర రైసు, పాలకూర వేసుకుంటే పాలకూర రైసు, మునగాకు రైసు, కరివేపాకు రైసు, బీట్రూట్ రైస్ ఇలా ఎవ్రీ రైస్ చేసుకోవచ్చు రెసిపీస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ వేసేసి ఈ పౌడర్లు కలిపేసి రైస్లో కలుపుకుంటే రెడీ టు మూవ్ లాగా అయిపోయింది, స్నాక్స్ లాగా. ఒకవేళ అన్నం రైస్ మిగిలిన నైట్ పూట ఉదయం ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా కర్రీ సాంబార్ పెరుగు అన్నీ తీసుకుపోవాలంటే అవ్వదు కదా. తర్వాత ఈ మునగాకు ఒకటి ప్రత్యేకత ఏంటంటే అన్ని ఆకుకూరలలో ఉన్న ప్రతి విటమిన్ ఒక మునగాకులో ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మునగాకు రైస్ చేసుకొని వెళ్ళొచ్చు, ఆ డ్రింక్ తాగొచ్చు, మల్టీవిటమిన్ లాగా మనకు అది పనిచేస్తుందని మేము చెప్తా ఉన్నాము. ఇది 100% ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉంది, ఆర్గానిక్ అంతా ఆర్గానిక్లో మనం పండించాము. ఇది ప్రకృతి వ్యవసాయం ద్వారా నిరద్వారంగా తినొచ్చు. ముసలి వాళ్ళకి అందరికి కూడా మోకాళ్ళ నొప్పులు మంచి హెల్త్ బూస్ట్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఆర్గానిక్ వేలో ఇవన్నీ కూడా పౌడర్స్ అనమాట. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే అంటే లీఫీ వెజిటేబుల్ అయినా ఏదైనా సరే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఈ పౌడర్స్ రైస్ కింద కూడా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు ఏంటంటే డ్రింక్స్ లాగా చేసుకుని తాగడం కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగితే కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మేడం ఇక్కడ ఆన్లైన్ ఏమైనా ఉంటుందా అంటే ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే? మా వాట్సాప్ నెంబర్ 7732087882 ఈ నెంబర్కి మీరు చేస్తే మేము డిటిడిసి ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా మా రకరకాల వెబ్సైట్ ద్వారా మేము పంపిస్తాము. త్వరలో మా వెబ్ లింక్ వస్తుంది, అందులోంచి వాట్సాప్లోంచి మీరు వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ముందు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి. నా పేరు అరుణ. నమస్తే. శ్రీహరి గ్లోబల్ ఫుడ్స్ వాళ్ళు ఒక స్టాల్ అనేది కండక్ట్ చేశారండి. సో ఇక్కడ ఏంటంటే సోలార్ డ్రైయర్ అనేది ఉందన్నమాట. అంటే హోమ్ పర్పస్ అలాగే బిజినెస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవడానికి వీళ్ళు ఈ సోలార్ డ్రైయర్ అనేది రెడీ చేశారు. దీని గురించి తెలుసుకుందాం కంప్లీట్గా. హలో సార్. హలో, మీ పేరు? సుజిత్. ఎక్కడి నుంచి? బెంగళూరు మేడం. ఓకే, సో చెప్పండి సార్ సోలార్ డ్రైయర్ గురించి. సో సోలార్ డ్రైయర్స్ ఏంటంటే మా సైడ్ అంతా మదనపల్లి కూలర్ ఆ పక్క అంతా టొమాటోస్ గ్రో చేస్తారు. బట్ ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ క్రాప్ అంతా లాస్ ఉంటుంది, ప్రైస్ వర్కౌట్ అవ్వకుండా కూడా దే త్రో ఇట్ ఆన్ ద రోడ్ అండ్ ఆల్. సో దానికోసం ఏం చేస్తారంటే వీ డెవలప్ దిస్ సోలార్ డ్రైయర్స్. సో వేర్ దే కెన్ కట్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ స్లైస్ చేసేసి దే కెన్ డ్రై ఇట్ అండ్ షెల్ఫ్ లైఫ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో వీ కెన్ కీప్ ఇట్ ఆల్మోస్ట్ ఫర్ 2 years సో దట్ ఇట్ కెన్ బీ ప్రాసెస్డ్ అండ్ ఇట్ కెన్ బీ యూస్డ్ ఇన్ మెనీ ఫుడ్ ప్రోడక్ట్స్. సో మనకి క్వాలిటీ కూడా డిగ్రేడ్ అవ్వదు అండ్ వీఆర్ నాట్ వేస్టింగ్ ఆల్సో. సో ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. హోమ్ పర్పస్ అయితే మనకు అరౌండ్ 2800 పడుతుంది మేడం ఇది. సో కమర్షియల్కి వెళ్ళాలంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 1.2 lakhs for 100 kgs అండ్ కెన్ గో అప్ టు స్కేల్ అప్ టు 12 lakhs విత్ 100% బైబ్యాక్ ఉంటుంది కమర్షియల్ మోడల్ అయితే. సో వి బై ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్, వి బై ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ వి మార్కెట్ ఇన్ అవర్ బ్రాండ్. నో పవర్ కన్సంప్షన్. మేము సోలార్ ప్యానల్ ఇంక్లూడింగ్ ఇస్తాము. సో మీకేం పవర్ ఎక్స్ట్రా కన్సంప్షన్ అవ్వదు, జస్ట్ సోలార్లో పెట్టి ప్లగ్ అండ్ ప్లేస్ ఇస్తాం ఇది. సో డైరెక్ట్గా మేము ప్యాకేజింగ్ అంతా క్లీన్గా చేసి అసెంబ్లీ చేస్తాము. మీరేం అసెంబ్లీ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ తీసి యూజ్ చేసుకోవచ్చు. సో మా వెబ్సైట్ ఉంది శ్రీహరి గ్లోబల్ ఫుడ్స్ అని. సో మా నెంబర్ ఉంది ఇందులో. సో దే కెన్ కాంటాక్ట్ అస్ అండ్ ఈవెన్ అవర్ వెబ్సైట్ ఆర్ నెంబర్స్ దే కెన్ కాంటాక్ట్ టు వాట్సాప్ ఆల్సో. థ్యాంక్ యూ. కోనసీమ కొబ్బరి రైతు ఉత్పత్తి అని చెప్పేసి ఒక స్టాల్ ఎందుకు కండక్ట్ చేశారండి. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. చేతితో తయారు చేసిన బొమ్మలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొబ్బరి పీచు అలాగే ఇదేంటి థ్రెడ్ అనమాట. థ్రెడ్తో ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి చేశారు. డెకార్ ఐటమ్స్ కానివ్వండి, ఇలా పిచ్చుగుళ్ళు ఇవన్నీ కూడా. ఇందులో కూడా మోడల్స్ అనేవి ఉన్నాయి. సో చూడొచ్చు. సో చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది
ఇళ్ళ దగ్గర ఇలాంటివి పెడుతూ ఉంటారు, ఎందుకంటే పిచ్చుకలకి వాటికి ఇలాగా సేద తీరడం కోసం. సో డెకరేటివ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే సో ఇవి ఏంటంటే కొంచెం సమ్మర్లో ఇంటి బయట పెట్టుకోవడానికి కూడా లుక్ వైజ్ బాగుంటాయి. అలాగే పక్షులకు కూడా సో కొంచెం ఏంటంటే ఆశ్రయం అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్స్, యానిమల్స్ అన్నీ కూడా చేత్తో అంటే కొబ్బరికాయ అలాగే కొబ్బరి పీచుతో తయారు చేసినవి ఇవన్నీ కూడా. దుర్గాదేవి, అమలాపురం దగ్గర పాసర్లపూడి నుంచి వచ్చాము. మాకు స్టాల్కి ఇక్కడ స్టాల్ ఉంది, రైతులు జరుస్తుందని కొబ్బరి దాని గురించి మమ్మల్ని ఇన్వైట్ చేశారు, దాని గురించి వచ్చాం. ఏంటంటే ఇది కొబ్బరి పీచే కదా అని చాలామంది అనుకుంటారు, కానీ దీన్ని తయారు చేయడానికి పట్టే కష్టం చాలా ఎక్కువ, దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ తక్కువే. ఇది తయారు చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఆదరణ, వాళ్ళకు ఉపాధి కల్పించాలని కాన్సెప్ట్తో మేము అన్నీ చేస్తున్నాం. వీటిని సేవ్ ద నేచర్ ప్రోగ్రామ్ మెయిన్. అయితే ఇది వాడుకుని పడేసిన భూమి ఏం పాడవద్దు కదా, ఇది భూమిలో ఇంకిపోద్ది. అదే ప్లాస్టిక్ బొమ్మలు అయితే నేలంతా పాడైపోతుంది కదా, ఆ కాన్సెప్ట్తో మేము చేస్తున్నాం. కానీ దీనికి మాకు ఆదరణ కల్పించి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేసేలాగా మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అందరినీ కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, దగ్గర దగ్గర 300 స్టాల్స్ అనమాట. అంటే రైతు ఉత్పత్తులు అంటే విత్తనాల దగ్గర నుంచి అలాగే మనం ఇంట్లో వాడుకునే వస్తువులు కానివ్వండి, ఇంట్లో వాడుకునే పిండ్లు, బియ్యము, కారము, ఇలా ఆయిల్స్, ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో ఏవైతే తయారు చేశారో అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి పెట్టారండి. మొక్కలు కానివ్వండి, అలాగే రైతులకు సంబంధించిన మీరు ఆర్గానిక్ మందులు కానివ్వండి, అలాగే పొలాల్లో యూజ్ అయ్యే పనిముట్లు కానివ్వండి, అంటే దానికి సంబంధించిన మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి పెట్టారనమాట. సో ఇది రైతు మేళా కాబట్టి రైతుకు సంబంధించిన ప్రతి వస్తువు, అలాగే ప్రతి ఒక్క పంటకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి, అలాగే వాటికి సంబంధించిన మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా సో కెమికల్స్తో కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేసినవన్నీ కూడా ఇక్కడ అనేవి స్టాల్స్ అనేవి ప్లేస్ చేశారు. సో దగ్గర 300 స్టాల్స్ అనేవి ఉన్నాయి. సో ఏంటంటే ఇది 3 రోజులు, కంప్లీట్గా 4 రోజులు ఉంటుంది ఇది వచ్చేసరికి. సో మీరు రేపు కూడా ఎవరైనా రావచ్చు. మేము వీడియోలో అయితే కొన్నే కవర్ చేసాం, మీరు అందరూ కూడా వచ్చి కనుక చూస్తే చాలా స్టాల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు కవర్ చేసి అన్నీ కూడా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మొక్కలు, విత్తనాలు, అలాగే ఆహార పదార్థాలు, సో ముఖ్యంగా ఆర్గానిక్ వేలో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సో చాలా బయట అనేవి అన్నీ కూడా కెమికలైజ్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా చేసినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. హెల్త్కి మంచిది, అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా అవగాహన, అంటే పొలానికి సంబంధించిన ఏమైనా కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించిన అవగాహన కూడా ఇక్కడ కల్పిస్తున్నారనమాట. ఆ స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టారు. సో మీరు అందరూ కూడా విజిట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇదండి వాటి ప్రత్యేక వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.